చాలా ఉదాహరణలు చెప్తాను. 4, 5 ఎందుకు ఓ రోజు మొత్తం పెట్టుకున్నాను దాని గురించి. నాలుగైదు చెప్పండి. చాలా చెప్తా అంటున్నా. 4, 5 కాదు, ఓకే. చాలా చెప్తా. 3 నేషనల్ హైవేస్ నా నియోజకవర్గం నుంచి పోయినాయి. టోటల్ రోడ్స్. నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు 2014లో గొడ్డు రాజ్యం. అంటే ఒకసారి నేను ఇట్లా కార్లో తిరిగి వస్తే చక్కగా నేను విల్ కాడికే పోవాలి నా కారు. అంత దరిద్రమైన పరిస్థితి, అంత దరిద్రమైన రోడ్లు. ఈరోజు మీరు ఏ ఊరికన్నావో ఏ మండల కేంద్రానికన్నావో అద్భుతమైనటువంటి రోడ్లు. 3 నూతన మండలాలు. ఓకే. మోత్కూరు నుంచి అడ్డగూడూరు అనుకోండి, నాగారం అనుకోండి, మధ్యరాలు అనుకోండి. అడ్డగూడూరు అంటే ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు సొంత విలేజ్, పెద్ద నాయకుడు ఆయన. వారు చాలా ట్రై చేశారు, పాపం చేయలేకపోయారు. వాళ్ళ సొంత ఊరిని మండలం చేయాలని జెన్యున్గా అవసరం అది. అంటే మరి రాజకీయాలని కాదు కానీ వాస్తవంగా అవసరం. మనం చేయగలిగినాం. ఎవరికి ఉంటుందని అంతకంటే తృప్తి. 3 మండలాలు చేయగలిగినాం. 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం. మోడల్ స్కూల్స్, కస్తూరిబాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, సబ్ స్టేషన్స్. ఇక నీకు ఇది అదనేది కాదు, అభివృద్ధి విషయంలో ఇక మిగతా ఇవి మనం చేసినాయి. ఇక స్టేట్ వైడ్గా జరిగిన అభివృద్ధులు ఉన్నాయి కదా జనరల్గా. ఇప్పుడు పల్లె ప్రకృతి వనాలు అనుకోండి, శ్మశాన వాటికలు అనుకోండి, గ్రామ పంచాయతీలు పథకాల ప్రకారంగా అవన్నీ రొటీన్గా జరుగుతున్నాయి. అట్లా దాదాపు ఆ పథకాలు అనుకోండి, మేము లోకల్గా చేసినట్టు అభివృద్ధి అనుకోండి, అన్ని కలిపి చూస్తే దాదాపు 6 నుంచి 6,500 కోట్ల అభివృద్ధి జరిగింది. 6 to 6,500 అనుకుంటా. ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఇచ్చా నేను పాంప్లెట్. అభివృద్ధి చేసిన కిషోర్ అన్నని ఎందుకు సర్వసాధారణంగా నియోజకవర్గ ప్రజలు వదులుకున్నారు అని అంటే అది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు మరి 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆలోచన వచ్చిందంటారా? 100% వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చిన టైము, మనం తిరిగిన తిరుగుడు, మనం చేయగలిగింది వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనేటువంటిది ఇప్పుడు వాస్తవానికి సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే ఎవరికి వాడే ముఖ్యమంత్రి, ఎవరికి వాడే మంత్రి, ఎవరినయా కోడినాడు, గమ్మత్ ఉంటుంది. ఒక దగ్గర ఉండి ఒక గుత్త ఉండి ఒక సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఉండదు. ఈవెన్ 1 yearలో ఎమ్మెల్యేకి అర్థం కూడా కాదు. నేనైనా ఎవరిని తప్పడతలేను. ఈవెన్ కొత్తగా నేను ఎమ్మెల్యే అయినా కూడా వ్యవస్థను అర్థం చేసుకోవడానికి, డిపార్ట్మెంట్ని అర్థం చేసుకోవడానికి, దాని నుంచి శాంక్షన్ తీసుకురావడానికి అంత అర్థం కావాలంటే టైం పడుతుంది. సరే, మనకు కొద్దిగా చదువుకున్న నేపథ్యము, యూనివర్సిటీ నుంచి పోయినాం కాబట్టి తెలియకుండా దాన్ని మనం తెప్పించుకొని చదువుకొని అర్థం చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకు కొంచెం అంత ఇంట్రెస్ట్ ప్రజల మీద ఏదో చేయాలనేటువంటి తాపత్రయం ఉండదు. మనం ఏం చేయగలుగుతాం, ఎట్లా సంపాదించుకుంటాం, మనం ఏం పని చేసుకుంటాం, మనం వ్యక్తిగతమైనటువంటి దాని మీద ఆలోచన ఉంటుంది తప్ప మిగతా ఆలోచనలు ఉండవు వీళ్ళకి. కాబట్టి చేయడం కూడా కష్టం. మీరు చెప్పినటువంటి పెన్షన్ ఇవ్వడము, రైతు భరోసా అని చెప్పి ఇస్తానడము, 12 లక్షల దళిత బంధు ఏవండి? చేపపిల్లలేవి, గొర్రె పిల్లలేవి, దళిత బంధు ఏవి, మొన్న రంజాన్ అయిపోయింది, తోఫా అయింది, అంతకుముందు బతుకమ్మ వచ్చింది, చీరేది. ఇవన్నీ జరగట్లేవు కదా. పబ్లిక్ ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏందనేది మళ్ళీ ఎన్నికలు వస్తుంది రిఫ్లెక్ట్ అయితే తప్ప నాకు తెలియదు కదా. కార్యక్రమాల పేరు మీద ప్రజలు వెళ్తా ఉన్నారు, నియోజకవర్గంలో వెళ్తున్నారు. ఎట్లుందన్న జనాల వాతావరణం ఎట్లుందా? జనాలు అయితే మంచిగా ఆర్గనైజ్ అవుతారు. ఎమ్మెల్యేగా లేను, నేను ఓడిపోయిన అనేటువంటి పరిస్థితి అయితే నేను గ్రౌండ్లోకి పోయినప్పుడు నాకు అనిపిస్తలేదు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి రిసీవింగ్, నా జనాలు, నా పార్టీ కార్యకర్తలు ఎట్లా వచ్చారు, ఇప్పుడు అట్లనే వస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రజల సమస్యలు కూడా నా కాడికి వస్తున్నాయి. నేను అంటున్నారని ఇప్పుడు ఎమ్మెల్యే కాదురా నాయన, ఎమ్మెల్యే గారికి చెప్పండి ఇప్పుడు నేను చేసేటి కావి అని చెప్పేసి నేనే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. అన్న, మీరు ఇందాక చెప్పినట్టు నిజంగా మీరు ఎమ్మెల్యే గెలవలేదు, మీ పార్టీ అధికారంలో లేదు, కానీ ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ప్రభుత్వాన్ని తనదైన శైలిలో నిక్కచ్చిగా ప్రశ్నిస్తుంటారు, ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. ఏంది గాజర్ కిషోర్ కుమార్ గారి ధైర్యం? ఉపేందర్ గారు, ఒక్కటి విషయం ఏంటంటే, నేను మా అమ్మ నాయన 2 ఉద్యోగస్తులు. చిన్నప్పటి నుంచి నేను పైసలకు లేకపోతే ఫినాన్షియల్గా మిగతా వాటికి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఉన్నంతలో అప్పర్ మిడిల్ క్లాస్, చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉన్నా. అందరికి బండి లేనప్పుడు నాకు బండి ఉంది, అందరికి కార్లు లేనప్పుడు యూనివర్సిటీ ఉన్నప్పటి నుంచి నాకు కారు ఉంది. అప్పటి నుంచి అప్డేటెడ్, అంతే. సెకండ్ జనరేషన్ కదా, డాడీ ఎంప్లాయ్ కాబట్టి, మమ్మీ ఎంప్లాయ్ కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అప్పటి నుంచి అట్లనే పుట్టి పెరిగినా, ఎప్పుడైనా సరే నిజాయితీగానే ఉన్నా. మీరు యూనివర్సిటీలో పోయి పిల్లగాళ్ళని అడిగినా చెప్తారు, ఉద్యమం అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అనేది కూడా అందరికి క్లారిటీ ఉంది. దానికి మించి నాకు ప్రధానంగా ఏంటంటే 2004 స్టార్టింగ్లో నేను యూనివర్సిటీకి వచ్చి 2006 వరకు నేను కేసీఆర్ గారికి సన్నిహితంగా పోగలిగిన. 2007 నుంచి వాళ్ళ పర్సనల్ రూమ్లో ఉండి వారితో పాటు ప్రతి ఉద్యమంలో, ప్రతి కార్యక్రమానికి అవసరత వారి కార్లు ఎక్కి మీటింగ్లకు పోయి అంత చనువు వచ్చింది. అంత దగ్గరగా ఒక ఉద్యమ నాయకుని, ఒక తెలంగాణ జాతిపితను చూసినటువంటి వ్యక్తిగా నాకు ఎవరైనా విమర్శిస్తే మాత్రం నాకు కోపం వస్తుంది. నువ్వేమని అనుకో, ఎందుకంటే ఆయన ఎగ్జామ్షన్ పర్సనాలిటీ. నువ్వు ఇంకేదైనా మాట్లాడు, ఇంకెవరి గురించి మాట్లాడు, వేరే టాపిక్స్ మాట్లాడు, రాజకీయాలు మాట్లాడు, తప్పలేదు. కానీ వారిని వ్యక్తిగతంగా విమర్శించిన, వారి ఐడియాలజీ, వారి ఎవరు దరిదాపులో కూడా లేరు. నేను హానెస్ట్గా చెప్తున్నా, దీంట్లో ఏం రాజకీయం కాదు, దరిదాపులో కూడా ఉండడు. అటువంటి ఆయన పట్టుకొని లాగలో తొండలు వదిలిపెడతా, నీకు తొక్కి నారాధిస్తా, కనుగుడ్లు బీక్తా, ఏం లాంగ్వేజ్ ఈ భాష? ఎవరు రేవంత్ అడుగుతున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఎవరు అడిగాడు ప్రశ్న. ఆయన అట్లాంటి భాష మాట్లాడినప్పుడు, లేకపోతే వాళ్ళ మంత్రులు అట్లాంటి భాష మాట్లాడినప్పుడు మాత్రమే నేను రెస్పాండ్ అవుతాను.
అది కేసీఆర్ గారి మీద. అప్పుడు నేను మరి అదే లాంగ్వేజ్లో మాట్లాడడానికి అదే లాంగ్వేజ్లో సమాధానం చెప్పాలి కాబట్టి నేను కూడా హార్ష్గా మాట్లాడతాను. ఓకే. బట్ చాలా మంది నన్ను కలిసినప్పుడు అరే ఎందుకు హార్ష్గా మాట్లాడుతున్నావు, అట్లా ఇష్టం వచ్చినట్టు అంటారు. ఎస్ నేను హార్ష్గా, మరి ఇదే విషయం రేవంత్ చెప్పరాదు రీ. కేసీఆర్ ఎందుకు హార్ష్గా మాట్లాడుతున్నావు, మంచి లాంగ్వేజ్తో మాట్లాడని చెప్పి నేను మంచి లాంగ్వేజ్లో రిప్లై ఇస్తాను. ఇది జరిగేది. కేసీఆర్ గారిని ఎవరు విమర్శించినా మీరు ఎవరు విమర్శించినా సరే కేసీఆర్ గారు ఎవడైనా ఎవరు కూడా కాదు ఎవడైనా కేసీఆర్ గారు అంటే మాత్రం ఎనికి పోయలేదు. కేసీఆర్ గారు సైనికునిగా ఎందుకు కేసీఆర్ గారు అంటే మీకు అంత ప్రేమ? చెప్పినా కదా ఇప్పుడే నీకు 2006 నుంచి వారితో కలిసి వారి వెనకాల వారి శిష్యరికంలా వారి రాజకీయ జన్మనిచ్చినటువంటి తండ్రి నాకు. ఓకే, అంతే కదా, నన్ను నిలబెట్టిండు. అరే పిల్లగాన్ని తీసుకుపోయి తుంగతుతో నిలబెట్టండి రా, వాడు ఏదైనా చేసి గెలిచి వస్తున్నాడు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ రోజు నిలబెట్టగలిగిండు అంటే అవకాశం ఎవరికి వస్తుంది? దాన్ని కాపాడుకోవాలి కదా, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. పార్టీ ఆపత్కాలం ఉన్నప్పుడు కదా మన వాయిస్ వినపడాల్సింది. పార్టీ మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు, పదవులు ఉన్నప్పుడు. ఇవాళ నా కోసం నిలబడ్డాడు నా ఓడు, ప్రశ్నించోడు నా ఓడు, ప్రభుత్వానికి ఎగనెస్ట్గా నిలబడ్డాడు నా ఓడు. అన్న ఇంత బలంగా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీకు ఉన్న పలంగా ప్రభుత్వం పెద్దల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి వచ్చి కిషోర్ గారు మీరు రావాలి ప్రభుత్వంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఒక ఫోన్ వస్తే ఆయన అయిపోయినాయి మీ నిర్ణయం ఎట్లుంటుంది? ఆయన అయిపోయినాయి అంటున్నా, వస్తే అంటున్నా అయిపోయినాయి అన్ని అంటున్నా, మళ్ళీ వస్తే ఏంది ఆయన అయిపోయినాయి అంటే అర్థమైంది వెళ్ళిపోయినట్టే అంతే కదా. అక్కడి నుంచి రావాల్సిన అన్ని వచ్చినాయి. ఎందుకు బెండ్ అవ్వచ్చు కన్నా, ఆర్థికంగా మంచి లాభపడుతుంది. కేసీఆర్ ఆర్థికంగా నేను ఏమంటున్నా, మా అమ్మ నాయన ఉద్యోగస్తుల పని నుంచి నేను కంఫర్ట్ గానే ఉన్నా. 100 కోట్లు అవసరం లేదండి మనిషికి. ఓకే, మనకున్న కాడికి ఎవరి మీద ఆధారపడకుండా మన ఫ్యామిలీని మన పిల్లల్ని మంచిగా హ్యాపీగా చూసుకోగలిగి రాజకీయంగా కాన్స్టిట్యున్సీలా ఒక మచ్చ చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ఇప్పుడు చెప్పిన ఆఫర్ ఇసుకది ఓకే, ఆఫర్ ఇచ్చిన మీరు పోయి ఎంక్వైరీ చేయరు, దేనికైనా సిద్ధం. ఇంకేదైనా భూమి కబ్జా చేసినామనో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసు పెట్టించామనో, కాంట్రాక్టర్ జోలికి పోయినామనో, వైన్ షాప్లో జోలికి పోయినామనో, వ్యాపారస్తుల జోలికి, దేనికైనా సిద్ధం అంటున్నా నేను. చెయ్యలేదు కాబట్టి గట్టిగా మాట్లాడతా. నా మీద నేను గట్టిగా మాట్లాడడానికి ఎంక్వైరీ కూడా చేసిర్రు. వీడు ఎక్కడ దొరుకుతాడు, వీనికి ఆడే ఉన్నాయి, 400-500 కోట్లు సంపాదించి తీసుకుంటారంటే ఆ 7 కిలో వస్తే ఎందుకు ఇస్తారు పోయి 400-500 కోట్లు ఎవడిస్తాడు? నేను అడిగినాను కదా చెప్పినారే నాకు మళ్ళీ ఎలక్షన్ కొట్లాడుతాను, కొద్దిగా డబ్బులు కావాలి అవి ఇచ్చేసి మిగతా పాయలు మీరే తీసుకుని చెప్పి సంతకం పెడతా అని చెప్పిన. ఉండదు, అట్లా బదనాం చేస్తారు. ఇంకా కింది నుంచి వచ్చినటువంటి వర్గాలు 2 సార్లు ఎమ్మెల్యే అయిన దాన్ని ఏం చేస్తారు అంటే మీరు తట్టుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. జనరల్ గా జరిగింది, ఇప్పుడు ఒక్కసారి కాదు, గత 70 సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతున్నది ఇదే. వ్యక్తిని మలినం చేసేటువంటి క్యారెక్టర్ని మలినం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డాం. ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, నేను నా జీవితంలో తప్పు చేయలేదు, చెయ్యను, నాకు అవసరం లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉన్నా, మళ్ళీ నిలబడతా, మళ్ళీ కొట్లాడతా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. కేసీఆర్ జోలికి ఎవడొచ్చినా సరే తొక్కి నారదీస్తా, నేనే నిలబడతా 100%. ఎందుకన్నా ఈ రకంగా 100% అంటున్నా నేను. కేసీఆర్ జోలికి ఎవడొచ్చినా తొక్కి నారదీస్తాం. తెలంగాణ జాతిపిత బయార ఇంకా కిందికి నాగార్జున కొండ కాడ గచ్చాల్సినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఆ కేఎల్ రావు అంటే ఆయన కొంచెం కిందికి తీసుకుపోయి కట్టి ఆంధ్రాకి లాభం చేసిన అని చెప్పి 2 సార్లు ఏకగ్రీవం చేసిరు రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2 సార్లు మా ఆంధ్రాకి లాభం చేసినని. మరి మీ సోయి ఏముందా? తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారి మీద పోటే పెట్టొద్దు మీరు, తెలివి ఉంటే సోయి ఉంటే. అరే ఒక్కటి వదిలిపెట్టరు అబ్బాయి అని చెప్పి అటువంటిది నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుకుంటా, ఏజ్కి రెస్పెక్ట్ లేదు, పదవికి రెస్పెక్ట్ లేదు, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్నటువంటిది లేదు, నువ్వుటికి ఏదో వస్తుంది మాట్లాడుకుంటా. ఓకే, పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన ఢీ కొడుతూ అందుకు నేను చిన్నగా అయిపోతా కాబట్టి ఏదో మాట్లాడి హైలైట్ అవుతా అంటే ఆడి వరకు ఓకే. ముఖ్యమంత్రిగా వచ్చినాకనన్నా సరే ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత 2వసారి ముఖ్యమంత్రిగా అనేటువంటి తర్వాత ఎవరు అంటే రేవంతే వస్తారు. అంత గొప్ప అవకాశం పోయి తెలంగాణ రాష్ట్రానికి వాడుకో అంటున్నా. కేసీఆర్ గారి కంటే గొప్పగా పనిచేసే ప్రయత్నం చేయి. కేసీఆర్ ఆనవాళ్ళు చెప్పేస్తా, హైడ్రాల్స్గా పోయి కూల కొడతా, మూసి మీద కూల కొడతా, నేను ఏంది ఆ ట్రాక్ సైకిల్ ట్రాక్ ఏం పాపం చేసింది పోయి దాని కూల కొడతా అంటే తలకే ఉందా లేదా మీకు నాకు అర్థం కాదు. 26 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఆడ. ఫారెన్లో పోయినట్టు కేవలం 100 మీటర్లే అని చెప్తున్నారు కానీ ఎక్కడ యాక్సిడెంట్ తొలగించుడు కంటిన్యూ అయిన తర్వాత అప్పటికప్పుడు ఆపి స్టేట్మెంట్ ప్రకటించారు. అట్లా కాదు, ఇదేందో ట్రాఫిక్ జామ్ అయితే ఆడ ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని మేము తిరిగాం. ఆ రోజు ఆడ ట్రాఫిక్ జామ్ గాడేడు ఉంది, రోడ్డు పక్కన ఉన్నటువంటిది, అదేమో సర్కిల్లో జంక్షన్ ఉన్నది కాదు కదా, ఇప్పుడు గాడ ట్రాఫిక్ జామ్. కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న వాదన ఏంటంటే, ఉద్యమంలో కేసీఆర్ గారు కావచ్చు, మీలాంటి ఉద్యమ నాయకులు కావచ్చు, ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులందరి ఆర్థిక స్థితిగతులు ఏముండే, ఈరోజు ఎట్లుంది, వాళ్ళు ఈ 10 ఏళ్ల కాలంలో ఎట్లా డెవలప్ అయ్యారు, వారికి ఎట్లా సాధ్యమైంది, అవినీతి చేయందే ఈ రకంగా ఉంటారా అనేది ఒక బలమైన వాదన వస్తుందన్న. దీనికి ఎట్లా ఈ వాదన నీ దగ్గర వింటున్నా ఫస్ట్ టైం, ఎవరి దగ్గర లేదు. అంటే మీరు అప్డేట్లో లేరు కావచ్చు. లేదు, నేనే అప్డేట్ ఉంటా. ఏ ప్రజలు మాట్లాడుకోండి విజువల్ చూపి నాకు. ఓకే, ఏ ప్రజలు మాట్లాడుకో ఎవరు ఉన్నారా విజువల్ చూపి అంటున్నా. ఏ ప్రజలు నీకు నువ్వు ఊహించుకొని అడిగితే కాదు కదా. మాది
అప్డేటెడ్గా 2014లో ఏముండే, 2018లో ఏముండే, 2023లో ఏముండే అఫిడవిట్ సబ్మిట్ చేస్తాం కదా. ఆన్లైన్ డొమైన్ ఉంటుంది, నీకు తీసుకొని కొట్టుకొని చూడు. దాంట్లో చిన్న ప్రాబ్లం ఉన్న ఐటీ కానీ నోటీస్ వస్తూనే ఉంటుంది నీకు. ఎందుకు వదిలిపెడతారండి? అఫిడవిట్ లో ఉండే అన్ని కూడా సమగ్ర సమాచారమేనా అందులో? అంతే ఉంటుంది, ఇంకేముంటుంది. భార్య పిల్లలు తల్లిదండ్రులకు సంబంధించిన అంత సమాచారం ఇవ్వాల్సిందే. నువ్వు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని చేస్తా అంటే కూడా నడవదు. నువ్వు ఎట్లా వచ్చిందో బయట కూడా చూపించాల్సిందే కదా, నేను ఐటీ కట్టాల్సిందే కదా. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే వాడు ఏం దందా చేయొద్దా? జనాలు ఎమ్మెల్యే ఉంటే దందా చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోవద్దు? అంటే నా కంపెనీ రన్ చేసుకోవద్దా? ఎమ్మెల్యే కాకముందుకే నాకు కంపెనీ ఉంటుంది, ఎమ్మెల్యే కాకముందుకే నాకు స్కూల్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే కానీ స్కూల్ బంద్ చేయాలన్నా? ఓకే. ఎమ్మెల్యే కానీ రియల్ ఎస్టేట్ బంద్ చేయాలన్నా? గమ్మత్తున్నది మీ వాదన, నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే ప్రజాసేవ కోసం చేస్తాం, నా బిజినెస్ నా కుటుంబం గడుస్తుంది, నేను చేసుకోవద్దా? ఎమ్మెల్యే కొంచెం జీతంతో బతకం కదా. కాబట్టి మీ వాదన తప్పు అంటున్నా. అంటే అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా మీరు గతంలో 14, 18, 23 అందరూ అప్పుడే వీటిలో తీసుకొని ముందర పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఐటీ వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి చిన్న ప్రాబ్లం అనిపించి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చేమంటే దానికి సంబంధించి పిలిపించుకొని చెక్ చేసుకొని పంపిస్తారు. కాబట్టి అది సాధ్యం కావు.